క్రైమ్ ఏ విధంగా అరికట్టాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమం ముందుండి ఏర్పాటు చేసినటువంటి మాజీ డిప్యూటీ మేయర్ కొత్త సవంతి కిషోర్ గౌడ్ గారికి మరి అదేవిధంగా 15వ డివిజన్ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ గారికి సైబర్ క్రైమ్ ఎస్ఐ యాకేష్ సార్ గారికి మరి అదేవిధంగా అక్బర్ గారికి వివిధ కాలం నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోజులలో సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, స్మార్ట్ ఫోన్ల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని ఉపయోగిస్తారని చెప్పేసి అని ప్రతి ఒక్కరు తెలుసు. నాకు తెలిసి కొందరికి చాలా మందికి ఒక 3-4 వ్యక్తులు కూడా నన్ను ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే మొబైల్ ద్వారా మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మొబైల్లో ఓటీపీ నెంబర్ చెప్పు, మీ బ్యాంక్ లోను 2 lakhs 3 lakhs వస్తున్నాయి, మీకు ఆ ఓటీపీ నెంబర్ చెప్పడం వల్ల మీ అకౌంట్లకు జమ అయిపోతాయి అని అట్లా ఆ విధంగా ఓటీపీ నెంబర్ చెప్పగానే వాళ్ళ బ్యాంక్ నుండి కూడా మరి ఎంత అమౌంట్ ఉంటే ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లో అంతా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతాయి. ఎక్కడో మరి వాళ్ళు బీహార్లోనో లేకపోతే ఉత్తరప్రదేశ్లో మరి ఎక్కడో ఉంటారు అకౌంట్ దారులు. వాళ్ళ అకౌంట్ లో చూస్తే ఇక్కడ మన మేడిపల్లి పిఎస్ నుంచి గతంలో 2-3 సార్లు ఎంక్వైరీ చేయడం జరిగింది. అంజయ్ సార్ ఉన్నప్పుడు బీహార్ లో అతను మేకల కాపరి అకౌంట్లకి 2 లక్షల రూపాయలు ఆయన ఇక్కడి నుంచి ఇక్కడ మన సుపరిచితుడు అతను మన కాలనీలో ఉండేవాడు. ఆ విధంగా ఆయన పట్టుకుంటే ఏం చేయలేని పరిస్థితి కాబట్టి అసలు మోసాలు జరుగుతాయి. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ అనేది ఆన్లైన్ ద్వారా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాన్ని మనం జాగ్రత్తగా మరి చూసి ఏది మనం ఉపయోగించుకోవాలి, మరి వచ్చే మెసేజ్లు మరి మనకు ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి అని మనకు అబ్జర్వ్ చేసి అనవసరమైన వెబ్సైట్లు పోకుండా మరి అనవసరమైన మరి ఈ యొక్క బ్యాంక్ లోన్ అని లేకపోతే మీకు అమౌంట్ జమ అవుతున్నాయి అని చెప్పి వివిధ రకాలుగా మనకు వస్తాయి. కాబట్టి అన్నిటి కూడా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశం మీదనే ఇవాళ మన మేడిపల్లి సిఐ గారు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేయాలి అన్న ఉద్దేశంతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు